జిల్లా మినుము సాగుకు పెట్టింది పేరు. రైతులు ఎప్పటికప్పుడు నూతన రకాలను సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. చీడపీడలు తట్టుకొని అధిక దిగుబడులిచ్చే రకాలను పరిశోధనా స్థానాల నుండి తెచ్చుకొని సాగు చేస్తుంటారు. అలా ఈసారి నూతన మినుము రకాలైన జీబీజీ 190, ఎల్బీజీ 932 రకాలను సాగు చేస్తున్నారు ఐనపూరు గ్రామానికి చెందిన రైతు కొల్లి సాంబశివారెడ్డి. అంతేకాదు అంతర పంటగా ఆవాలను సాగు చేసి మంచి దిగుబడిని పొందేందుకు సిద్ధమయ్యారు. కృష్ణా జిల్లా పడిముక్కల మండలం ఐనపూరు గ్రామం. రబీ వచ్చిందంటే ఇక్కడి రైతుల పొలాలు మినుము పంటతో కళకళలాడుతూ ఉంటాయి. అయితే అందరి రైతుల్లా కాకుండా కొత్తదనం కోసం ముందడుగు వేసే రైతు ఒకరున్నారు. ఆయనే ఐనపూరు గ్రామానికి చెందిన ప్రగతిశీల రైతు కొల్లి సాంబశివారెడ్డి. ప్రతి ఏటా రబీలో నూతన విత్తనాలతో ప్రయోగాలు చేయడమే ఈయన ప్రత్యేకత. ఈసారి కూడా 2 కొత్త మినుము రకాలతో సాగు చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఘంటసాల పరిశోధనా స్థానం రూపొందించిన జీబీజీ 190, లామ్ ఫామ్ పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసిన ఎల్బీజీ 932 రకాల్ని ఈ రబీలో సాగు చేశారు. గత ఏడాది మినీకిట్ దశలో కేవలం 2 కిలోల విత్తనంతో ప్రారంభించిన జీబీజీ 190 రకాన్ని ఈ ఏడాది 2 ఎకరాల్లో విస్తరించారు. మినుముతో పాటు అంతర పంటగా ఆవాలను సాగు చేయడంతో పంట ఆరోగ్యంగా చివరి దశలో మంచి కాయతో ఉంది. మంచి దిగుబడి ఖాయం అని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఘంటసాల వాళ్ళు ఇచ్చిన 190 జీబీజీ 190 అనే విత్తనాన్ని పెట్టాను. అది లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసి నాకు 1 కిలో ఇచ్చారు. 1 కిలో అయితే 110 కిలోల దాకా అయినాయి. ఒక 20 సెంట్లో వేస్తే అది ఒక గింజ చొప్పున వేస్తే దాన్ని నేను ఒక 30 కిలోలు నాకు 2 ఎకరాలు వాడుకుని నా తోటి రైతులకి తలకాసిని ఇస్తాం జరిగింది. కానీ ఈ పైరు కూడా 932కి మళ్ళీ అద్భుతంగా ఉంటుంది. ఇది కూడా బండ పాలిష్ 645 ప్లస్ PU31 క్రాస్ చేసి దీన్ని తయారు చేశారు. దీనికి ఎలాంటి వైరస్లు, ఎల్లో మొజాయిక్ తెగుళ్ళు అలాంటివి ఏం రాలేదు. ఇది కూడా చాలా మంచి విత్తనం, మంచిగా ఉంది. నాకు మంచి దిగుబడి వచ్చింది. కాకపోతే ఏంటంటే నాకు ఈ సంవత్సరం కొత్త ప్రయోగంలో ఈ ఆవాలు వేస్తే ఎలా ఉంటుంది, అంతకుముందు మా నాన్నల టైంలో వేసేవాళ్ళు ఇది ఎట్లా ఉంటుంది అని నేను ఆవాల విత్తనాల కోసం కూడా ట్రై చేయలే. 1 టౌన్ వెళ్ళి ఒక కోట్లో 3 కిలోలు కొనుక్కున్నాను. కిలో 250 తీసుకున్నాడు. 750తో నాకు ఇదే ఎక్కువ ఇన్కమ్ వచ్చేటట్టు ఉంది. 6 ఎకరాల్లో జల్లాను. 3 కిలోలు ఇసుకలో కలిపి పలసగా మొత్తం అంతా తిరిగి రండి అని మా వాళ్ళకి ఇచ్చాను. కాకపోతే ఇప్పుడు ఈ విత్తనంలో ఈ జీబీజీ 190లో ఆవాలు కొంచెం ఒత్తవటం వలన పైరు కొంచెం తగ్గింది. 7-8 బస్తాలు అవుతాయి. అయినా కానీ ఇది కూడా దానికి తీసి విత్తనం కాదు, ఇది కూడా 10 బస్తాల కెపాసిటీ ఉంది. దీనికి వేరే మెట్లో వేసాను, అక్కడ 10 బస్తాలు అవుతుంది. అక్కడ కూడా వేరే చేలో చాలా మంచిగా ఉంటుంది. ఈ ఆవాలు అనేది పూర్వకాలం నుంచి వేసేవాళ్ళు ఈ మధ్య కలుపు మందులు ఎక్కువగా కొట్టడం వలన మినుము పైరే బతుకుతుంది. ఆవాలు వేసినా కానీ బతకట్లా, అన్నీ చచ్చిపోతున్నాయి. దానికి గాను చూద్దామని ఒక పోడియం ఒకటి వేరే కలుపు మందులు కలపకుండా అది ఒక్కటే స్ప్రే చేశాను. చేసేది దానివలన గడ్డి జాతులు, వరి పిలక, ఊదా, తుంగ ఇలాంటి గడ్డి జాతులన్నీ చచ్చిపోయినాయి. దానికి ఇంకా దాంట్లో కామంచి కాడ ఇతర పిచ్చి మొక్కలు వస్తున్నాయి కదా, దానికి ఏం చేశానంటే మొక్క 30 రోజుల దశలోనే కూలీలను పెట్టి తీపిచ్చేసా. ఎకరానికి ఒక 10 మంది పెట్టారు. ఒక 2000 దాకా ఖర్చు అయింది. దాంతో ఈ ఆవాలన్నీ బాగా అద్భుతంగా వచ్చి మంచి దిగుబడి వచ్చినాయి. మీరు ఆవాలు చూడండి, నాకన్నా ఎక్కువ ఉన్నాయి. 6 అడుగుల దాకా పెరిగింది చెట్టు. ఒక్కోటి చెట్టు నిండా ఆవకాయ ఉంది. మంచిగా దిగుబడి వస్తుంది. రైతుకి మినుములో అంతర్ పంటగా ఆవాలు వేసుకోవటం వలన మినుము పైరుకి తెగుళ్ళు రావు, పురుగులు రావు. ఆవాలు ఎక్స్ట్రా ఇన్కమ్ రైతుకు 2 రకాలుగా వస్తాయి. మినుముకి రైతు పెట్టే ఖర్చు అంతా ఈ ఎకరానికి 1 క్వింటా అయినా ఇది అంటే ఇవాళ 1800, 18,000, 20,000 దాకా ఉంది క్వింటా. అట్లా అమ్ముకున్న 18,000 అమ్ముకున్నా మనకి మినుములో ఆ క్రాప్లో పెట్టిన ఖర్చు అంతా
ఈ ఆవాల మీద వస్తుంది, మినిమం ఎక్స్ట్రా ఇన్కమ్గా ఉంటుందని నా ఉద్దేశం. ఇవల్ల దాని మీద నేనేదో ప్రయోగం చేశాను, దాన్ని సక్సెస్ అయింది, బాగుంది. ఎకరానికి నేను కిలో గాడి చల్లాను కదా, ఎకరానికి 1/2 కిలో గాడి చల్లితే అటు మినుము బాగుంటుంది, ఇటు ఆవాలు బాగుంటాయి. ఇక ఇక్కడ కనిపిస్తున్న మరో మినుము రకం లామ్ ఫామ్ వారు రూపొందించిన LBG 932. 4 ఏళ్ల క్రితం కేవలం 1 కిలో విత్తనంతో అభివృద్ధి చేసిన ఈ రకాన్ని ఈసారి ఏకంగా 6 ఎకరాల్లో సాగు చేశారు. ఇక్కడ కూడా మినుముతో పాటు ఆవాలను అంతర పంటగా వేశారు. 2 పంటలైనా పెట్టుబడి మాత్రం ఒకటే అని చెప్తున్నారు రైతు. ఆవాలను అంతర పంటగా వేయడం వల్ల చీడపీడలు తగ్గడమే కాకుండా ఖర్చులు కూడా గణనీయంగా తగ్గాయంటారు. అంతేకాదు అదనపు ఆదాయం కూడా లభిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఇది LBG 932 లామ్ వ్యవసాయ పరిశోధన వాళ్ళు తయారు చేసి ఇచ్చినవి. డబల్ క్రాసింగ్ అంటే 4 రకాల విత్తనాలని కలిపి ఏమాత్రం వైరస్ తెగుళ్ళని తట్టుకునేటట్టు తయారు చేశారు. దీన్ని 4 years బ్యాకే నాకు 1 కిలో ఇచ్చారు. కిలో విత్తనం నేను వేస్తే చేలో నాకు 242 కిలోలు అయినాయి. ఒక్కొక్క కిలో విత్తనం ఎట్లా అయిందంటే ఒక్కొక్క గింజ 25 సెంట్లు పైన ఒక్కొక్క గింజ నాటిచ్చా, గ్యాప్ పెట్టి నాటిచ్చిన వల్ల మొక్క గాలి వెలుతురు అన్నీ బాగా వచ్చి మంచి దిగుబడి వచ్చింది. అప్పటి నుంచి నేను ఈ విత్తనాన్ని వదిలిపెట్టను, ఎప్పుడు ప్రతి సంవత్సరం వేస్తున్నాను, మంచి దిగుబడులు పొందుతున్నాను. దీంట్లో ఈ సంవత్సరం ఏం చేశానంటే కొత్తగా ఆవాలు 6 ఎకరాల్లో చల్లాను, ఇసుకలో కలిపి చల్లించాను. దానివల్ల నాకు ఎక్స్ట్రా ఖర్చు ఏం లేదు. ఆ మినుము కొట్టిన పురుగు మందులే ఆవాలకు కూడా పనిచేసినాయి. ఇప్పుడు ఆ మినుము తీసేటప్పుడే ఇవి కూడా కోసి పక్కన వేస్తారు. ఎక్స్ట్రా 6 ఎకరానికి 1 బస్తా ఏదట్టు ఉన్నాయి. 6 ఎకరాలకే 6 బస్తాలు 6 క్వింటాలు అవుతాయి ఆవాలు. ఇంకోటి ముఖ్య కారణం ఏంటంటే ఈ ఆవాలు చల్లడానికి మినుములో పురుగు ఫస్ట్ ఆవ పంట ఉంటే ఆవాకు మీదకి వస్తుంది. ఆవాకు పురుగుకి మెత్తగా ఉంటుంది, అది తినడానికి ఎక్కువ ఆశిస్తుంది, ఆవకే ఆశిస్తుంది. ఈ ఆవాల పంట కూడా అద్భుతంగా ఉంది, బాగా వచ్చింది, మంచి దిగుబడులు వస్తాయి. మినుము కూడా దాంతోపాటు కింద మినుము కూడా నాకు 9 బస్తాలు అవేటట్టు ఉంది. 150 కాయలు పైన ఉన్నాయి యావరేజ్న. గింజలు కూడా 7-8 గింజలు ఉన్నాయి. కాయ పొడుగుంటుంది, ఈ విత్తనానికి కాయకి నూగు ఉంటుంది. తెగుళ్ళు పురుగులు అసలు దేంట్లో ఈ సంవత్సరం పురుగు ఏమి ఎక్కడ ఒక్క కాయని కూడా కొట్టలేదు నా చేలో. గతంలో ఇది LBG 932 నేను 10 క్వింటాలన్నర కూడా పండించాను ఎకరానికి. ఇప్పటికీ అది మంచి దిగుబడులు పొందుతూనే ఉన్నా, దాంతో వదిలిపెట్టకుండా. కొత్త విత్తనాలు, సరికొత్త ప్రయోగాలు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలే లక్ష్యంగా ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఐనపూరు రైతు కొల్లి సాంబశివారెడ్డి.